ఈరోజు డ్యామ్‌లో చేపలు పడదామని భారీ ప్లాన్‌తో అయితే వెళ్తున్నాం. అందుకే 1 కాదు, 2 కాదు సుమారుగా 4 వలలైతే తీసుకొని పోతున్నాం. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు నేనున్న లొకేషన్ కూడా నాకైతే తెలియదు. కానీ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ లొకేషన్‌కి వచ్చేసి సీనన్న అయితే నన్ను తోడుకొని వచ్చినాడు. ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే దోసకాయలు గానీ, లేదంటే నేమంతి పూల తోట గానీ, మొత్తం కూడా చుట్టుపక్కల లొకేషన్ అయితే ఎక్సలెంట్‌గా అయితే ఉంది. నేచర్‌లో మనం ఏ విధంగా అయితే ఉంటామో, ఆ విధంగా చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము తీసుకున్న వలలన్నీ కూడా అన్న స్కూటీలో ఒకటి, ముందర అన్న దగ్గర ఎక్సెల్‌లో ఒకటి అయితే వేసుకున్నారు. మొత్తం 4 వలలు అయితే మేము తీసుకెళ్తాము. ఈరోజు ఎన్ని చేపలు పడతాయో మాకైతే తెలీదు. ఇక్కడైతే డ్యామ్ ఒకటి ఉందని అన్న అయితే తీసుకెళ్తున్నాడు. ఈ డ్యామ్ పేరు కూడా నాకైతే తెలీదు. తెలిసిన వాళ్ళంటే తప్పకుండా కామెంట్ చేయండి. డ్యామ్ అయితే ఒక క్లూ అయితే ఇస్తాను. రాయచోటి నుంచి చిన్నమనం వెళ్ళే దారిలో అయితే ఈ డ్యామ్ అయితే వస్తుంది. ఈ డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా చూడండి, మేమే తోపులు అనుకుంటే మాకంటే మించిన తోపులు అయితే ఉన్నారు. ఎందుకంటే చేపలు పడడానికి మేము ఎక్కడి నుంచి వలలు తెచ్చుకుంటే ఆల్రెడీ వలలు తెచ్చుకొని ఇక్కడైతే డ్యామ్‌లో వేసినారు. ఇక్కడ డ్యామ్‌లో వల ఉందంటే మనకైతే థర్మాకోల్ గానీ, లేదంటే వాటర్ బాటిల్ గానీ పైకి తేలిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తాయి. అక్కడ గాని మేము పొరపాటున వేసినామంటే వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా తీసుకుపోయినామంటే వస్తామైపోతాం. ఇక్కడ చేసేదేముంది, ఇక్కడ వల వేసినా కూడా వలలు అయితే పోతాయి. వల కాస్ట్ ఒక్కోటి 10,000 గానీ, 20,000 గానీ పడతాయంట. అందుకని ఇక్కడ నుంచి వేరే లొకేషన్‌లో అయితే వల వేసుకోవడానికి అయితే మేమైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. చూడండి, వాళ్ళైతే సంచులు మోసుకొని వెళ్తున్నారు. డ్యామ్ చుట్టూ 4, 5 రౌండ్లు తిరిగి మంచి ప్లేస్ చూసుకొని ఇక్కడైతే వల అయితే వేయాలని ఫిక్స్ అయ్యాము. ఆ వల ఎక్కడ వేసామనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి.